ప్రతి సామాన్యుడి ఇంట్లో కూడా ఇంటర్నెట్ని అందించాలి అనే ఒక సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి వెర్షన్ 3.0లో ఆయన అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 2014లో ఫైబర్ నెట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. చాలా వరకు అందించారు, కానీ సర్వీస్ సరిగ్గా ఇవ్వలేదు. దాదాపుగా ఇప్పుడు మళ్ళీ ఆ ఫైబర్ నెట్ అనే దాన్ని, ఏపీ ఫైబర్ నెట్ అనే దాన్ని మళ్ళీ ఇప్పుడు తెర మీదకి తీసుకురావాలనుకుంటున్నారు. అది కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో దాదాపు ఒక 50 లక్షల కనెక్షన్లు అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చెప్పాను, తప్పేం లేదు. దీనికి దాదాపుగా ఇప్పుడు ఒక 1900 కోట్లు అయితే ఖర్చు అవుద్దట. దానికి టెండర్లు పిలవబోతున్నారు, మళ్ళీ అప్పచెప్పబోతున్నారు. అంటే టెండర్లు పిలిచి అప్పచెప్పారంటే ప్రైవేట్ పరం అయిపోతుంది, అందులో నో డౌట్. ఇక ప్రభుత్వం చేతిలో ఉండదు. వాళ్ళు అంతే కాస్ట్తో ఉంటారా లేదంటే పెంచుకుంటారా ఏంటనేది ఇక వాళ్ళ ఇష్టం. ఏం జరుగుద్దా ఏంటనేది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో అయితే ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ఆ సంస్థను అయితే నిలబెట్టాలి, కొనసాగించాలి. అయితే ఇప్పుడు కార్పొరేషన్, ఈ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ప్రక్షాళన దిశగా వెళ్ళాలని అయితే ప్లాన్ చేస్తున్నారట. అదే కనుక జరిగితే ఈ ప్లాన్లో భాగంగా సుమారు 908 మంది సిబ్బందిని అయితే ఆల్రెడీ అధికారులు తొలగించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు వెంటనే సరిచేయడం కుదరడం లేదు అని కూడా చెప్తున్నారు. సిబ్బంది తొలగింపులో చాలా రోజుల నుంచి ప్రసారాల్లో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల గత 2 వారాల్లో 25,000 మంది వినియోగదారులు ఫైబర్ నెట్ని తీసేశారు. ఆల్రెడీ అంతకుముందు కూడా పెద్దగా సర్వీసులు అయితే వీక్, అందులో నో డౌట్. ఇదే పరిస్థితి కొనసాగితే కనుక సంస్థ మీద ఇప్పుడు ఆధారపడి దాదాపు 6,500 కుటుంబాలు ఉన్నాయట. ఆ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యే అవకాశం ఉంటుంది అనేది. కాకపోతే ఈ లోపులోనే రిపేర్ కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి టెండర్లు పిలిచి ఇమీడియట్గా టెండర్లు దక్కించుకున్న వాళ్ళకి కనుక ఫైబర్ నెట్ అప్పచెప్పి నిజంగా 50 లక్షల కనెక్షన్లు పెంచి దిశగా తీసుకెళ్తే ఈ కుటుంబాలన్నీ రోడ్డున పడే అవకాశం ఉండదు. లేదు అంటే మాత్రం వాళ్ళ పరిస్థితి ఇదే. అంటే కనెక్షన్లు అందరూ తీసేస్తుంటే ఇంక వీళ్ళకి పనే ఉంటుంది, వీళ్ళ ఉద్యోగులు కూడా తీసేస్తారు. అంటే ఒకటి ప్రక్షాళన జరుగుద్దా లేదంటే డెవలప్మెంట్ జరుగుద్దా? ఏపీ ఫైబర్ నెట్ విషయంలో ఏం జరగబోతుంది చూద్దాం.